హలో ఆల్, ఈ వీడియోలో గ్రానీ తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా సన్ నెక్స్ట్ ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, తమిళ్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇది ఒక హారర్ మూవీ. ఫ్యూచర్ లో తెలుగు డబ్బింగ్ వస్తుందో లేదో చెప్పలేము, ఎందుకంటే ఆహా తమిళ్లో కూడా ఉంటుంది ఈ మూవీ. సో తెస్తే ఆహా కూడా తేవచ్చు, లేదంటే లేదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తాయి. ఒక రోజు నైట్ ఒక అరటి తోటలో ఒక చిన్న పిల్ల అయితే చనిపోయి ఉంటుంది భయ్య. అంటే ఆమె హార్ట్ ని ఎవరో తీసేస్తారన్నమాట. ఆ మర్డర్ ఎవరు చేశారు, అసలు ఆ చిన్న పిల్లకి ఏమైంది, అసలు దీనికి ఈ గ్రానీకి సంబంధం ఏంటి, వీడి చుట్టూ నడుస్తుంది ఈ గ్రానీ అన్న మూవీ. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఫస్ట్ 10 to 15 minutes అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ వన్స్ ప్లాట్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత గ్రానీ కాన్సెప్ట్ ఇదంతా కూడా నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ అన్న థీమ్ ని పక్కకి తీసి పెట్టండి, ఏం ఉండదు అక్కడ. ఆ గ్రానీ స్పీడ్ గా అటు ఇటు కదులుతుంటుంది తప్ప అంతకు మించి అయితే హారర్ మూమెంట్స్ అయితే ఏమీ లేవు. సో హారర్ అన్నది పక్కన పెట్టండి కాసేపు. ఇంకా మర్డర్ జరుగుతుంది కదా, ఆ మిస్టరీ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చూపించారంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా డంబ్ ఉంటుంది అండ్ చాలా కామెడీగా ఉంటుంది ఆ మిస్టరీ అన్నది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే క్రియేట్ చేస్తారు మూవీలో. ఈ గ్రానీ ఎందుకు అలా చేస్తుంది, అసలు ఈ గ్రానీ ఏం చేస్తుంది, గ్రానీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అండ్ గ్రానీ హస్బెండ్ చేసిన కొన్ని పనులని, వీటన్నిటిని కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ కట్టేసి చూపిస్తారు అన్నమాట. మినిమం రైటింగ్స్ ఉండవు అసలు. చాలా ఓల్డ్ స్కూల్ నరేషన్ లో, చాలా అవుట్డేటెడ్ ఫార్మాట్ లో చూపిస్తారు అంతా కూడా. అండ్ ఈవెన్ దానికి కూడా లాజిక్ ఉండదు. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో, ఏంటి సడన్ గా హౌస్ వదిలేస్తాడంట, ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయాడంట, పవర్స్ తో తిరిగి వచ్చేసాడు. ఓడి అమ్మ, సడన్ గా లైఫ్ అంతా పోకుండా పర్సన్ అడవుల్లో పోవడం ఏంటి, వాడేదో పవర్ తీసుకుని మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ తిరిగి ఊరోళ్ళందరూ వాడిని లేపేయడం, ఏదేదో చూపెడతారు భయ్య. అసలు లాజిక్ లో ఉండో ఏముండో, ఎలా పడితే అలా తీసుకెళ్లిపోయారు అంతే. అండ్ ఇంకా గ్రానీ అంటారా, ముసల్దానికి పవర్లు ఎందుకు వచ్చాయో చూపించారు మెయిన్. సరే ఇంకేస్ పవర్స్ ఎలా వచ్చినాయి అని చెప్పేసి ఒక థీమ్ అనుకున్నప్పటికీ కూడా అయ్యే పవర్స్ మరి ఫ్లాష్ బ్యాక్ లో ఏదైతే హస్బెండ్ పోర్షన్ చూపించారో వాడికి కూడా ఉండాలి కదా, అంత ఈజీగా ఎలా చంపేస్తారు, అది కూడా దానికి రీజనింగ్ చూపించారు. ఈసారి గ్రానీకి ఉన్న పవర్స్ కూడా రీజనింగ్ చూపించారు. వాళ్ళకి నచ్చింది చూపిస్తారు, ముసల్దాంతో భయపెట్టలేదు అలాగా అన్నట్టుగా. నాకు భయం కాదు కదా, నవ్వు వచ్చింది మూవీ చూస్తున్నాను సేపు కూడా. తమిళ్లో కొన్ని హారర్ మూవీస్ వస్తుంటాయి, ఫారెస్ట్ లో జరిగేవి అవి ఇవి అని చెప్పేసి, అయ్యే బెస్ట్ ఏమో కొద్ది గొప్ప ఏదో ఒకటి ఉంటుంది అందులో. ఇదైతే మరీ ఘోరం, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మూవీ అయితే బోరే కొట్టింది, నాకు తలా తోక లేకుండా అనిపించింది నాకు. పైగా దీనికి మళ్ళీ పార్ట్ 2, పార్ట్ 1కే సరిగ్గా దిక్కులేదు, మళ్ళీ పార్ట్ 2 వస్తుందంట. వచ్చినప్పుడు చూద్దాం గాయస్. నాకైతే నచ్చలేదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.